హృదయ భారతి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను మీకు ఊలుతోటి చక్కటి క్యూట్ బాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావలసినవి ఊలు 3 కలర్స్ తీసుకోండి, ఏవైనా సరే అవి మీ ఇష్టం అన్నమాట. ఇట్లా 3 కలర్స్. ఆ తర్వాత ఒక గట్టి అట్ట అది తీసుకోండి. తీసుకుని 12 సెంటీమీటర్స్ 2 పీసెస్, తర్వాత 9 సెంటీమీటర్స్ 1 పీసు ఇవి కట్ చేసి పెట్టుకోండి. ఈ 12 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ ఈ మెజర్మెంట్ ఈ లెంగ్త్ మాత్రమే తీసుకోవాలి. విడ్త్ మనకి ఎంతున్నా పర్వాలేదన్నమాట. ఆ తర్వాత సిజర్స్, కొంచెం ఫెవికాల్, 2 వైర్ పీసెస్ కావాలి మనకి, ఎందుకంటే బర్డ్ లెగ్స్ తయారు చేయడం కోసం 2 వైర్ పీసెస్ చిన్న చిన్నవి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. మొట్టమొదట ఈ 12 సెంటీమీటర్స్ మూడింట్లోనూ ఒకటి తీసుకుని ఏం చేస్తానంటే ఇట్లా ఊలుతోటి ఈ ఊల్ని ఇట్లాగా రౌండ్స్ వేయాలన్నమాట. దీనికి ఇలా రౌండ్ 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 చుట్టాలన్నమాట. ఇట్లా ఎన్ని చుట్లు చుడతారు అంటే ఒక 30-40 రౌండ్స్ చుట్టాలన్నమాట. అంటే యూనిఫామ్గా చక్కగా వచ్చేటట్టుగా నీట్గా చుట్టుకోవాలి. మీకు ఇట్లా చుడితే ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ఇలాగా 3 కలర్స్ని కూడా మూడింటికి నేను ఇట్లాగా రౌండ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సిజర్స్ తీసుకుని మెల్లిగా జాగ్రత్తగా దీన్ని కట్ చేయాలి. ఇట్లాగా ఇలా పట్టుకొని కొంచెము అట్ట బెండ్ చేసుకోండి. చేసుకుంటూ ఇట్లాగా జాగ్రత్తగా ఊడిపోకుండా జారిపోకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇది ఓ పక్కకి పెట్టుకోండి. అలాగే దీన్ని కూడా మెల్లగా ఇలాగ పట్టుకుని ఊడిపోకుండా ఇట్లా. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లాగా మనకి 3 వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 9 సెంటీమీటర్స్ది పక్క పెట్టుకోండి. ముందు 12 సెంటీమీటర్స్ 2 ఉన్నాయి కదా, అవి తీసుకోండి. ఒక కలర్ కింద పెట్టండి. మనకి చెదిరిపోయింది కాబట్టి ఇది కొంచెం యూనిఫామ్గా ఉండేటట్టుగా నేను కొద్దిగా దువ్వెనతోటి ఇట్లాగా సరి చేశాను. ఇట్లానే ఉంచుకుని దీని మీద ఇప్పుడు ఇది పెట్టండి. రెండోది ఇది కూడా 12 సెంటీమీటర్సే. 2 కూడా 12 సెంటీమీటర్స్వే. మనం ఒకదాని మీద ఒకటి ప్లస్ ఆకారంలో పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసి ఇట్లాగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఈ 2 ఇలా పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలాగా మొదలు ఏం చేస్తారంటే ఒక పక్కది దీన్ని టై చేసేయాలి గట్టిగా. ఇప్పుడు అలాగే దీన్ని కూడా ఇటుపక్క ఇలా లాగి పట్టుకుని దీన్ని కూడా టై చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది. దీని మీద ఏం చేయాలి అంటే ఇప్పుడు
ఒక పేపరు తీసుకుని దాన్ని ఉండ చుట్టేసి అంటే ఓవెల్ షేప్లో మనం దారం పెట్టి గట్టిగా కట్టేస్తాం అన్నమాట. కట్టేసి బాడీ పార్ట్ కోసం అని చెప్పేసి దీని మీద పెట్టాలి రైట్ సైడ్. ఇప్పుడు 9 సెంటీమీటర్స్ పీస్ తీసుకున్నాం కదా ఇందాక, దాన్ని ఈ సెంటర్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్రీన్ పార్ట్ ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా పట్టుకొని ఇలాగా మొత్తం కింద ఈ బాడీ పార్ట్ ఇదంతా సర్దుకుంటూ ఈ రెడ్ కూడా ఇలాగ పక్కకి లాగేసి మొత్తం అన్నీ కూడా పట్టుకుని ఇట్లాగా సరి చేసుకోవాలి. ఇదంతా కూడా బాడీ పార్ట్ ఇదంతా కూడా సరి చేసుకుని ఇట్లా గట్టిగా పట్టుకుని దీన్ని నాటేసేసుకోవాలి. ఇట్లా నాటేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసేస్తాం. ఇంకా ఏమన్నా ఇట్లాగా మనకి కనబడుతూ ఉంటే లోపల ఉన్న పేపర్ కనబడుతూ ఉంటే ఇట్లా కొంచెము అడ్జస్ట్ చేసుకోండి, బాడీ పార్ట్ కనిపించకుండా. ఇప్పుడు మనకి బర్డ్ బాడీ మొత్తం తయారైపోయింది. దీనికి ఇప్పుడు ఏం చేయాలి అంటే కళ్ళు మనకి ముక్కు పెట్టాలి. ఒక బ్లాక్ పేపర్ తీసుకుని ఒక చిన్న పీస్ కట్ చేసుకుని దాన్ని ఇట్లాగా కోన్ లాగా చుట్టండి. ఫెవికాల్ రాసేసి దానికి అతికించేసేస్తే ఇప్పుడు ఇలాగా కోన్ లాగా వస్తుంది. ఇది బీక్ అన్నమాట. ఇక్కడ ఈ గ్రీన్ పార్ట్ మీద ముక్కు కరెక్ట్గా ఎక్కడ పెడితే బాగుంటుందో చూసుకుని అట్లా. ఇంకిప్పుడు వీటికి కళ్ళు, ఈ కళ్ళకి మీరు ఏమన్నా ఒక పూసలు పెట్టుకున్నా పర్వాలేదు, లేదు పూసలు అవి లేవు అనుకుంటే ఒక బ్లాక్ పేపర్ ఏదైనా కూడా కట్ చేసేసి కళ్ళు పెట్టేసుకుంటే మనకిప్పుడు ముక్కు కళ్ళు కూడా అయిపోయింది, పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సింది లెగ్స్. లెగ్స్ ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు ఈ వైరు తీసుకుని దీన్ని ఇట్లా వెనక్కి ఫోల్డ్ చేయండి. ఇట్లా మళ్ళీ దీన్ని ఇలాగా ఇలాగా ఇలాగ వెనక్కి ముందుకి ఫోల్డ్ చేస్తే మీకు ఇట్లాగా వస్తుందన్నమాట, కింద లెగ్ కింద. అలాగా తయారు చేస్తే మీకు ఇదిగో ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కొంచెము వీటికి ఫెవికాల్ రాసేసి, ఇప్పుడు మనకి ఇంత పెద్దది అవసరం లేదు, కొంచెం లెంగ్త్ ఎక్కువైతే ఇలాగా
కట్ చేసుకొని దీనికి కొంచెం ఫెవికాల్ రాసేసి, అంటే ఊడిపోకుండా దీనికి ఈ సైడు ఆ సైడు ఇట్లాగా లెగ్స్ పెట్టేసేయండి. ఇప్పుడు మనకి చక్కటి క్యూట్ బర్డ్ తయారైంది కదా. ఎంత బాగుందో చూడండి, ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు మనకి ఇగో ఇంట్లో ఇందాక చేసినవి ఇట్లాగా మనం రకరకాలుగా ఎన్ని రకాల ఊళ్ళు ఉంటే మన ఇంట్లో అన్ని రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఏ కలర్ అయినా కూడా చాలా బాగుంటాయి. పిట్టల్లో చాలా రకాలు ఉంటాయి కదండి అట్లా. అయితే ఇప్పుడు పైగా ఏంటి, మన ఇంట్లోనే ఊలు అన్నది జనరల్గా ఉంటుంది అందరిళ్ళల్లో కూడాను. సో మనం బయటికి వెళ్ళి పరిగెట్టుకెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో చక్కగా మనం క్యూట్గా ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటే మనకి ఈ హాలిడేస్లో పిల్లలకి బోర్ కొట్టకుండా ఉంటుంది, చాలా హ్యాపీగాను ఉంటుంది. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని. నమస్తే.